ఏ పేదు ఓయ్ ఏంటి ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు? పొలాన్ని ముందు కొట్టొస్తున్నానండి. మరి ఇక్కడ కొడుతున్నావు ఎందుకు? ఈ దోమలు అవి ఉన్నాయని కథ ఇవన్నీ పోతాయని ముందుకి అదా సిక్కిరి పోదు కూడా కొట్టు. సిక్కిపోదుగా ఆ, కొడతాను, తర్వాత కొడతాను. ఏం సంగతి? ఏంటి ఇప్పుడు ఏంటి నేను వచ్చాను, బేగం టైం అయిపోయింది. మరి వచ్చేది టైంకి వచ్చేది సరిపోద్దా? తిన్నట్టు వస్తున్నాను. ముందు రావాలా? ఇవాళ ఏంటి ఏంటి అంటున్నావు? ఏం చేయలేనే బాబా. 7 గుంటలు మరి కొట్టి వచ్చేసాను. రొంప వచ్చేసింది. పంప వచ్చేసిందా? ఆ, ఎప్పుడు వచ్చింది? ఆ. ఎక్కడికి వచ్చింది? కాదు, ఈ మధ్యకాలంలో మొత్తం మీరు అన్ని కూరలు లేకపోతే పప్పులు వండారు కానీ ఆ. బిర్యానీ తిని చాలా రోజులు అయిపోయిందండి. చికెన్ మీ బిర్యానీ. చేతి అంటే బిర్యానీ చికెన్ బిర్యానీ తిన్నాం కదా ఆల్రెడీ. ఆ, చికెన్ బిర్యానీ వద్దు, మన ఫంక్షన్ లో చికెన్ బిర్యానీ తిన్నాను. రీల్ బిర్యానీ కావాలా? రొయ్య వద్దు కానీ ఇలా ఆ. మటన్ బిర్యానీ చేయండి. మటన్ బిర్యానీ ఇప్పుడు ఎక్కడ అవుతుంది? టైం పడుతుంది మరి చాలానా? బాబా టైం పడతామేముందని నేను వెళ్ళి తెచ్చేస్తాను బేగనా. నాకు అసలే ముక్కు పట్టేసింది ఫుల్గా. పట్టేస్తా ఇంకో మీరు అందులో మసాలాలు ఇవన్నీ వేసేటప్పటికి దంచి కొట్టేటప్పటికి మొత్తం ముక్కలు అన్ని క్లియర్ అయిపోతాయి. మంచి కారం కారం ఘాటు ఘాటుగా చేయమంటావా? దమ్ము మాది మటన్ దమ్ బిర్యానీ ఏక్ దమ్ ఉండాలా. సరే చేసుకుందా మరి. నువ్వైతే ఏం పాటలు అంటున్నారండి కంటసాల గారయ్యా? పాత పాటలు ఏంటో నువ్వేమో 7 గుంచాల మళ్ళీ 6 గుంచాల మళ్ళీ కొడతావు. మన గుంచాలు నేనేమో కౌలికి ఇచ్చాము. మనకేం లేవు పాటలు ఏంటమే. మధ్య మధ్య చేసుకోవాలి కదా, మేము వెళ్తున్నాం మరి చేసుకుంటున్నాం. 2 ఎకరాలు ఉడిచాను కదా. నువ్వే ఉడిచావా? నువ్వు ఉడిపించాను అదేలండి. కౌలు సార్ నువ్వేం చేస్తానంటే బయటికి వెళ్ళి 1 కేజీ మటన్ తీసుకురా. ఓకే. 1 కేజీ బాస్మతి బియ్యం తీసుకురా. ఓకే. దాంట్లో ఉల్లిపాయలు కావాలి, పచ్చిమిరకాయలు కావాలి, పుదీనా కావాలి. అయ్యి బాబు ఎంత లిస్ట్ చెప్పేస్తా గుర్తుండదు అసలు మామూలుగా. మరి ఎలాగా? పేపర్ ముక్క మీద రాసిచ్చండి వెళ్తానే. సరే వెళ్ళి వచ్చేది. మటన్ ఒకటి గుర్తుంది బాగా. ఇంకా చాలా మూడుసులు కొట్టించు మంచిగా బరాబర్ ముక్కలు అంత కొట్టించు. తీసుకురా పోయి. మటన్ దమ్ బిర్యానీ మీరు చక్కగా చెయ్యాలా. నేను మొత్తం ఇలా లొంగెట్ కొట్టేయాలంతే. నేను కొడతాను ఇవాళ. కొట్టండి. బాగా ఇది అవుతుందండి. ఎలాగా మటన్ బిర్యానీ అన్నాడు కాబట్టి 2 గంటలు టైం పడితే పట్టింది శుభ్రంగా చేసుకుని తింటామండి. కాదు నువ్వు వెళ్ళొచ్చి లోపు నేను మసాలా ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెడతాను. కూరగాయలు, మటన్, బియ్యం అన్ని తేవాలి. వెళ్తానే వెళ్ళొచ్చు. లగెత్తుకుని వెళ్ళి ఇలా వచ్చేస్తాను. వెళ్ళొచ్చు. ఇలా చేసి కుమ్మేడు మీద దాన్ని తీసి ఒలిచే గుడ్లు కింద. గుడ్లా? గుడ్లు గుడ్లు గుడ్లా? నాటు గుడ్లా, ఇల్లు గుడ్లా, కోడి గుడ్లా? ప్రసాద్ బియ్యము మటన్ ఇవన్నీ తెచ్చేలోపు ఉల్లిపాయలు వేయించుకొని ఫ్రైడ్ ఆనియన్ రెడీ చేసి పెట్టానండి నేను. అల్లం వెల్లుల్లి కూడా రైల్లో పెట్టించాడండి. బాగానే పని అప్ చెప్దామని. తప్పదండి మరి, బాగా చెప్పినప్పుడు చేయాలి కదండి. బావ మాట బంగారు బాట అన్నం అంటే మీకు చెప్పినట్టే చక్కగా ఇంత ముక్క కొట్టించాను. బిర్యానీలో కన్నాను. బిర్యానీలో తమ్ముడు వచ్చానని పోయినాక అన్నాడు సాహిబ్ గారు. వచ్చానా పర్లేదు నువ్వు అమ్ముకున్నాక వచ్చా అంటే అబ్బాయి నాకు ఎక్కడ తీరుబడి ఉంటుంది తమ్ముడు అని మళ్ళీ అతనే అన్నాడు. సర్లే మనం తినేద్దాం ఆయన పేరు చెప్పి. ఆయన వాట కూడా నేను తినేస్తానండి. అంటే ఆయన ఫ్రీగా ఇచ్చాడా ఏంటి వాట అంటున్నావు? ఆయన వాట అంటే ఆయన వస్తానన్నాడు. ఒకవేళ వస్తే కనుక ఆయన వాట మళ్ళీ తినేస్తాను. ఆయన రాలేదు కాబట్టి ఆయన పేరు చెప్పి నేను తినేస్తాను. నేను అనుకుంటున్నా ఆయన వాట అంటే ఒక 1/2 కేజీ మటన్ ఇచ్చాడేమో వండమని. 1/2 కేజీ మటన్ బాగా కొట్టాడండి. కేజీ కొట్టమన్నాను మా సరదాగా కొట్టాడండి. అన్ని ముక్కలు వేసేసాడు. ఇంకో తీస్తున్నాడు వేసేస్తానే ఉన్నాడండి నా మీద అభిమానంతో. మటన్ దమ్ బిర్యానీ కోసం మేక పోతు మాసం తెచ్చామండి. చక్కగా 3 మూలుగులు వచ్చినాయి. దీంట్లో 3 ఉన్నాయండి. ముక్క చూసారా ఈ సైజులో కొట్టించుకొచ్చాడు. బాగుందయ్యా మాసం. మరే మనకి మీద అభిమానంతో కొట్టాడు అన్నా కదా. ముందుగా ఉప్పేసి 2-3 సార్లు బాగా కడిగేద్దామండి మటను. అండి మటన్ దమ్ బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ అండి. కొన్ని బిర్యానీ పదార్థాలు మటన్ కర్రీలోని వేసుకోవాలి, రైస్లోని వేసుకోవాలి కదా. అవి కన్ఫ్యూజన్ లేకుండా ముందుగానే మనం ఈ కర్రీలోకి రైస్లోకి వేయాల్సినవన్నీ ఫస్ట్ వేసేసుకుందాం. మీకు చెప్తాను. 3 వంతులేమో మటన్ కర్రీలో వేయాలండి, 1 వంతు రైస్లో వేసుకోవాలి. ఎలాగో ఏంటో దగ్గరికి రండి చూద్దాం. దీంట్లో నేను రైస్ వండుతాను. కేజీ బియ్యం వండడానికి దానికి 2 రెట్లు కంటే ఎక్కువ అండి. 2-2.5 రెట్లు నీళ్లు పోసుకొని పక్కన పెట్టాను. కేజీ మటన్ శుభ్రంగా కడిగి ఇక్కడ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం బిర్యానీ సరుకులు వేద్దామండి. ఇవ్వండి స్టార్ పువ్వులు మటన్లో 2 వేసాను, రైస్లోకి 1 వేస్తున్నానండి. మరాఠీ మొగ్గలో మటన్లో 5 వేసానండి, రైస్లోకి 2 వేసాను. దాల్చిన చెక్క మటన్లో 2 ఇంచులు వేసానండి, రైస్లోకి 1 ఇంచు వేసాను. బిర్యానీ ఆకులు ఒక 3 ఆకులు మటన్లో వేసుకున్నాను, 2 ఆకులు రైస్లోకి వేస్తున్నానండి.
ఒక 3 యాలకులు మటన్లో వేసాను, 2 రైస్లో వేసానండి. ఒక 4 లవంగా మటన్లో వేసాను, 2 రైస్లో వేస్తున్నాను. జాజికాయలోది సగం ముక్క తీసుకున్నానండి. ఆ సగంలోని ఒక 70% ఏమో మటన్లో వేసాను, 30% రైస్లో వేస్తున్నానండి. ఓ చిన్నది అనాస పువ్వు తీసుకున్నానండి. మటన్లో కొంచెం ఎక్కువ వేసాను, రైస్లో కొంచెం తక్కువ వేసానండి. కొంచెం రాతి పువ్వు తీసుకున్నాను, దాంట్లో 3 వంతులు మటన్లో వేసానండి, 1 వంతు రైస్లో వేస్తున్నాను. కసూరి మేతి ఇంత తీసుకున్నానండి, దీంట్లో 3 వంతులు మటన్లో వేస్తున్నాను, 1 వంతు రైస్లో వేస్తున్నానండి. అంటే ఇలా మీకు ఎందుకు చెప్తానంటే మీకు సింపుల్గా అర్థమవుతుందని ఈ రకంగా చెప్తున్నానండి. షాజీరా 1 చెంచా షాజీరా తీసుకున్నాను కదా, ఇది కూడా 3 వంతుల వరకు మటన్లో వేసేస్తున్నాను, కొంచెం రైస్లో వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు మటన్లోనే ఎక్కువ వేస్తున్నానండి బిర్యానీ పదార్థాలు, రైస్లో తక్కువ వేస్తున్నాను అనమాట. 1 చెంచా ధనియాల పొడి తీసుకున్నాను, దీంట్లో 3 వంతుల వరకు మటన్లో వేసుకొని కొంచెం రైస్లో వేస్తున్నాను. మటన్ మసాలా 3 వంతులు మటన్లో వేసి కొంచెం రైస్లో వేస్తున్నాను. బిర్యానీ మసాలా 3 వంతులు మటన్లోకి, 1 వంతు రైస్లోకి. ఉప్పు మటన్ కర్రీకి సరిపడా వేసుకోవాలండి, ఒక 2 చెంచాలు వేస్తున్నాను. దీంట్లో ఉప్పు సరిపడా ఉంది కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ వేసుకోవాలి, రైస్లోకి 1 చెంచా వరకు వేస్తున్నానండి. ఆయిల్ మటన్ కర్రీలో ఒక 3 చెంచాల వరకు పోసుకుందామండి, కొంచెం ఎక్కువ వేసుకుందామండి బిర్యానీకి. దీంట్లో కూడా రైస్ అంటుకోకుండా పొడి పొడిగా రావాలంటే దీంట్లో కూడా 1 చెంచా వరకు వేసుకోవాలి. చూసుకుంటే ఇది కూడా అంతే, 3 వంతులు మటన్లోకి, 1 వంతు ఏమో రైస్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి కామన్గా వేసుకున్నవి అయిపోయినాయండి. ఇక ఈ రైస్ పక్కన పెట్టేసుకొని ఇంకా మటన్లోకి మనం కొన్ని అదనంగా వేసుకోవాలండి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఒక 1/2 చెంచా పసుపు వేసుకుందాం, చిన్న చెంచా కాబట్టి ఒక 3 చెంచాల వరకు కారం వేస్తున్నానండి. ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇప్పుడే దంచి పెట్టుకున్నాం, ఇది కూడా వేస్తున్నాను దీంట్లోనే. ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను, కొంచెం పుదీనా వేస్తున్నానండి, ఒక 5 పచ్చిమిరకాయలు ఇలా ముక్కల కింద కోసాను, ఇవి కూడా వేసేస్తున్నానండి. మటన్ ఉడకడానికి ఎండు కొబ్బరి ముక్కలండి ఇవి వేసుకుంటే మటన్ తొందరగా ఉడుకుద్ది అనమాట. ఇవి ఒక 5-6 ముక్కలు వేసుకోవచ్చు, ఇలాగా ఉంటే వేసుకుంటే కుట్టకుండా పర్లేదు, మా దగ్గర ముక్కలు ఉన్నాయి వేసామండి. దీంతోపాటు ఒక 2 గుప్పుల వరకు బ్రౌన్ ఆనియన్స్ అండి, వేయించి పెట్టుకున్నాం కదా ముందుగాలే, అదండి ఇది. మిగతా మళ్ళీ బిర్యానీ మీద చల్లుకోవడానికి పక్కన పెడుతున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ కోసాను, గింజలు తీసేసి 2 చెక్కలు పిండేద్దాం దీంట్లోకి. మటన్ కర్రీ మంచి గ్రేవీలా రావడం కోసం మంచి చిక్కటి పెరుగండి, ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకోవచ్చు, గ్లాసు 1/2 గ్లాసు ఎంతైనా పర్లేదు, గ్రేవీ బాగా వస్తుంది అనమాట దీనివల్ల. పెరుగు వేసుకోండి మస్ట్గా, బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాం కదా, ఒకసారి ఉప్పు సరిపోయిందో చూసుకొని, చాలపోతే కనుక కొంచెం వేసుకొని ఒక అర్ధగంట కానీ గంట కానీ పక్కన పెట్టేసుకుంటే ముక్కకి బాగా పడతాయండి మసాలాలు, రుచి బాగా వస్తుంది అనమాట. మీకు టైం ఉంటే ఒక అర్ధగంట పక్కన పెట్టుకోండి. ఇవ్వండి, ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ కలిపిన మటన్. ముందుగా ఇది పొయ్యి మీద పెట్టేసుకొని కూర వండుకోవాలండి. మటన్ కాబట్టి దగ్గర దగ్గర ఒక 40 నిమిషాల వరకు ఉడుకుద్దండి. మటన్ కాబట్టి పొల మీద పుల్ల తగిలిస్తానే ఉండాలి. మనం బెల్లం పాకంలో తోసారు చూసారా, అలా తొయ్యాలి, దూకరా ఆ టైప్ లో వేసేయడమే. ఇంకా అందుకే నేను రెడీగా ఉన్నానండి, బేగు ఉడికిపోయింది అనుకోండి, బేగు తినేచ్చు కానీ మరి ఉడికిచ్చు. కొబ్బరి ముక్కలు కూడా వేసిన తొందరగానే ఉడికిపోద్ది. మామూలు కుక్కర్లు అనుకోండి ఒక 7-8 విజిల్స్ రావాలి, మనకు మామూలుగా కాబట్టి ఒక 40 నిమిషాలు చూసుకోవడమే. ముక్క కొంచెం మంట ఎక్కువ తక్కువని బట్టి ఓ పావు గంట అటు ఇటుగా అవుద్ది. ముక్కను చూసుకొని ఉడికిందో లేదో అక్కడ దాకా చూసుకోవడమే. మనం దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ముక్క ఉడికిపోవాలండి. అయితే అందుకే ఎండు పుల్లలో మంచి గట్టి వాటమన్నీ తెచ్చామండి ఇవాళ. పెట్టు మటన్ దమ్ బిర్యానీకి పోయి. ఎక్కడ తెచ్చో బియ్యం? ఇవా కొట్టుకడే, అదే కొట్టుకడా నడిదిలో కొట్టుంది కదా. దమ్ బిర్యానీ రైస్ ఇమ్మన్నాం అంటే మామూలు బిర్యానీ రైస్ వేరే ఉంటాయా? ఏమో ముందు మాట చెప్పామనుకో, వాళ్ళ పొరపాటున ఏదో ఇవ్వకుండా చేస్తారండి.
మరి మటన్ కాడికి వెళ్ళినప్పుడు దమ్ బిర్యానీకి ముక్కలు అలా కొట్టాను అక్కడ తేడా దమ్ బిర్యానీ అంటే ముక్క చిన్న పెద్ద అనేది ఉంటది. రైస్ లో బిర్యానీ దమ్ బిర్యానీ సెపరేట్ ఉండవు. బిర్యానీ రైస్ లు రకరకాలు ఉంటాయి కానీ దమ్ బిర్యానీకి వేరు బిర్యానీకి వేరు అలాగే ఉండవు. ఆయన తెచ్చుకోవడం వండుకునే విధానానికి పేర్లు అంతే తప్ప. అది అంటే మీరు అందుకే కదా నువ్వు వంట మ్యాటర్ అయ్యారా పెద్దగా వాసన రావట్లేదా అసలుదా ఇది మన మసాలాలు వేసాం కదా పోలే. ఇవ్వండి రైస్ అయితే బాగున్నాయి కానీ మంచి సువాసన వస్తుంది తెలుసా. బియ్యం వాసన చూడలేదు మరి కొనేటప్పుడు. చూడలేదు ఏమన్నా ఇచ్చేయడు బాగుంటాయి. సరే మీరు అత్తగా మసాలాలు అందులో మనం తక్కువ రకాలు వేసాడంటే ఆయన కసూరి మీద అన్నాడు, అదేదో రాతి పువ్వు అన్నాడు. బాగుంటాయండి మరి రాత్రిలో మనకి బిర్యానీ వండుకునేటప్పుడు బిర్యానీ పదార్థాలు ఉంటాయి చూసారా, అవి మన దగ్గర ఏ అందుబాటులో ఉంటాయి అవి దాదాపుగా వేసుకోవచ్చు. అందులో వేసిన వస్తువులను బట్టి మనకి టేస్ట్ పెరుగుతూ ఉంటది అనమాట. అది మనకి ఆల్రెడీ పరిచయం పట్టింది కదా, వేసామండి ఇంట్లో ఉన్నాయని అన్ని కలిపి కొట్టాను. బలంగా వేయడండి శుభ్రంగా మసాలా దెబ్బకి రేపు పొద్దున చూడండి జలుబొద్దు గిలువా ఈ మాత్రం ఆ మాత్రం దూరం పారిపోద్దండి. అది పెడదాం అందుకే కదండి నేను ఉన్నదా. ఇప్పుడు ఏం నెక్స్ట్ ఏంటి బియ్యం కడిగిస్తారా? కడుగుదాం. మనకి బిర్యానీ రైస్ వండుకునే ముందు కడుక్కుంటే సరిపోద్దండి. అంటే ముందే కడిగేసి పక్కన నానబెట్టుకొని పక్కన పెట్టుకోవడం అలాగేం చేయక్కర్లేదు. ఎందుకంటే రైస్ తొందరగానే ఉడికిపోద్ది. అది కొంతమంది ఏం చేస్తారంటే ముందు రైస్ ని కడిగేసి కొన్ని నీళ్ళలో వేసి పక్కన పెడతారు, తొందరగా ఉడుకుద్ది. మెత్తగా అయిపోద్ది అనుకుంటా. మళ్ళీ ఇది అవసరం లేదు, ఇంకా ముద్ద అయిపోద్ది అలా చేయడం వల్ల. అవును, అప్పటికప్పుడే కడుక్కొని వేసుకోవాలి. ఎసరులో ఎసరు మరిగేటప్పుడు కడుక్కుంటే సరిపోతుందండి అంతే. దగ్గర ఒక 40 నుంచి 50 నిమిషాల దాకా ఉడికిచ్చినామండి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికిచ్చామన్నమాట. మాడు పట్టేస్తుంది. కుక్కర్ అయితే కనుక ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ముక్క ఇంకా కొంచెం ఉడకలేనట్టుందండి, నీళ్ళు సరిపోలేవు. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. మటన్ కాబట్టి ఉడకపోతే మధ్యలో నీళ్ళు పోసుకోవడం ఉడికించుకోవడం. ఇక సరిపోద్ది. ఇంకో గ్లాస్ పోయినా వేసాను, ఇంకో గ్లాస్ దగ్గరికి లాగేస్తుంది. ఉడికిపోతుంది, ఎక్కువ టైం పడుతుంది కదా, నీరంతా లాగేస్తుంది. అయితే ఇప్పుడు 2 గ్లాసులు మళ్ళీ దగ్గర పడాలంటే ఇంకో పావు గంట పడుతుంది. మరి ఉడకాలండి, అలా ఉడుకుతా ఉంటుంది. మటన్ అంటే తెలియదే ఉంది మనకి, మనకు పొట్ట కడుపు రగిలిపోతుంటుంది కానీ ఇది ఉడకదు. అంటే మూత పెట్టేసి ఇంకో పావు గంట సేపు ఉడికించుకుందాం. ఇంకా ఉడికినట్టే దాదాపు. దింపేస్తా అయితే దింపేస్తా. మనం ఆల్రెడీ నీళ్లు పోసి దాంట్లో బిర్యానీ సరుకులన్నీ వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ గిన్నె ఎక్కిచ్చేసాను పొయ్యి మీదకి. ఎసరు మరిగేలోపు బియ్యం కడుక్కొని వద్దామండి. ఈ బిర్యానీ రైస్ ఎప్పుడు కూడా ఒకసారి కడుక్కోండి. 2-3 సార్లు కడిగేసామంటే దానికి ఉన్న వాసన పోద్ది. ఆల్రెడీ ఇది నిల్వ ఉండడం వల్ల కొంచెం పోతుంది వాసన. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడే మనం ఇందాక నిమ్మకాయ రసం పిండి వేసుకున్నాం కదండి, ఆ 2 చెక్కలు దీంట్లో వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి తొక్కల వల్ల. ఇదండి ఎసర తెరల కాగుతుంది. కడిగి పెట్టుకున్నాం కదండి బియ్యం, వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందండి మంచిగా.
మూత పెట్టేసి ఒక 80% వరకు ఉడికించేసుకుందాం రైస్. పొంగిపోతుందండి, ఇలా సైడ్కి పెట్టుకుంటే మూత పొంగదు. ఆల్మోస్ట్ ఒక 80% వరకు ఉడికిపోయిందండి. దింపేస్తున్నాను. ఈ ఉడికిన రైస్ని ఇలాగ నీళ్ళన్నీ దేవేసుకొని ఈ మటన్ కర్రీ మీద వేసేసుకోవాలండి. సగం అన్నం వేసిన తర్వాత కొంచెం పుదీనా వేసానండి, కొంచెం కొత్తిమీర వేసానండి, ఉల్లిపాయలండి, ఫ్రైడ్ ఆనియన్స్, కలర్ కోసం కుంకుమ పువ్వుని నానబెట్టాను ముందే నీళ్ళల్లో, కొంచెం వేసుకుంటున్నాను ఇలాగా. పైన ఇంకో లేయర్ వేసేద్దామండి మిగతా రైసు. ఇప్పుడు ఆఖరణ మిగిలిన ఈ వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకోవడమే, ఇక మిగిలిన అన్నీ పుదీనా, కొత్తిమీర, కలర్ కోసం కుంకుమ పువ్వు, ఆఖరణ ఒక 2-3 చెంచాలు నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క 10 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి దీన్ని నిప్పుల మీద. ఇప్పుడు ఆవిరిపోకుండా బరువు పెట్టుకుంటున్నాను నేను. మనం మైదా ముద్దన్న పెట్టుకోవచ్చండి, నిప్పులుంటే చాలు. స్టవ్ మీద వండుకునే వాళ్ళు అయితే తక్కువ మంట మీద ఒక 5 నిమిషాల పాటు దమ్ చేసుకోండి, సరిపోద్ది. ఒక 10 నిమిషాల పాటు దమ్ చేయించినామండి, సరిపోద్ది. ఇక దింపేసుకుందాం. వచ్చేద్దాను. లేచి నించున్నాయండు, డాన్స్ చేస్తున్నాయి. ఆహా, చూసారా పొగలు కక్కుతుందండి బిర్యానీయా. నాకు నోట్లో నీళ్ళు పోతున్నాయి, బేగ తిప్పండి బాబా. ఆహాహాహా, ఆకలితో ఉన్నా. ఓహో, అదిరింది. ఊరు ఎంత ఏంటి ఇంకానా, భలే వాసన వస్తుందండి. కాదు ఇది తినకో, నిమ్మకాయ పడేయటమేది. ఇచ్చాను మరి, నిజమే కోడిగుడ్డు గోళ్ళు అనుకుని తినేస్తాను. మూలంగా ఆగేది లేదు. ఎన్నాళ్ళకంటే ఇది ఎన్నాళ్ళకన్నట్టుంది అంటే. మటన్ బిర్యానీ చాలా రోజులు అయిపోయింది తినక. ముందు మొక్కుడు కింద చూస్తాను, తిను. అలాగోతున్నాండి బాబా. బా ఉడికింది గురు. నిమ్మకాయ పిండుదాం. ఇలా ఉల్లిపాయ బద్ద మీద నిమ్మకాయ పెట్టి పిండుకుని పక్కన పెట్టుకుంటాను. పెట్టుకో. ఈలోపు చల్లారుతుంది. పిండువా? చల్లారుతుంది, అందులోనే పిండుకుంటాను. ముందు మామూలుగా తినాలి, పేవర్ నోటికి తగలాలి కదా. అబ్బా, మటన్ మొక్క మేగులో ఉడిపోయిందిదా. అబ్బాబ్బాబ్బా, ఇంకో మూలికేసాను చూడు. చూసాను. అబ్బో కాలిపోతుంది అమ్ము. కూడా అయింది ఉల్లి బొక్క. బలి వచ్చిందా. ఏదైతే అదండి ఇవాళ మొత్తం మీద పొట్టెట్టండి. దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ తినాలనుకున్నాను. వండేడైనా పచ్చని అట్టాకులో నవనవలు ఆడుతూ ఉందండి. అట్టాక ఎంత రాతగా ఉందో చూడండి. అలా ఏడేడు చేసేటప్పటికి దాని ఫ్లేవర్ కూడా దీనికి తగిలిందండి. కాలిపోతుందా? అలాగే మూలుగో.
ఇలాగ ఎప్పుడు లాగేసాను ఉమ్, మన కంటి ముందు కనపడింది అనుకో ఉమ్. ఈ సిల్క్ ఖాళీ అయ్యేదాకా ఊరుకోం మనం అవునా ఏముందండి మీ దాంట్లో నేను అంటూ రాలేదా మంచి బలంగా లాగేసాను ఇంకేమన్నా ఉందా రాకపోతే ఊరుకుంటున్నా బా అబ్బాబాబాబా అదేదో సినిమాలు బెమ్మానందంగా కొట్టుకుని డుర్రు డుర్రు లేకపోతే లాగేస్తున్నాడండి ఆయన కంపెనీస్ ఉందా లేదు ఫినిష్ ఉందా వచ్చేయండి వచ్చిందా అది అది ఇప్పుడు బాగుంటది సంపూర్ణం సంపూర్ణం నిజమే ఆహా మీరు ఎప్పుడైనా గమనించారు లేదండి కుక్కర్లో పెట్టి ఉడికించుకున్న మటన్ కానీ పొయ్యి మీద కానీ మీరు ఎలాగ మామూలు గ్యాస్ మీద అన్నా కానీ టైం ఎక్కువ పడుతుందని ఆలోచించకుండా ఉడకబెట్టుకుని తింటే దాని రుచి వర్ణాతీతం అండి అంత బాగుంటుంది కుక్కర్లో పెట్టకుండా అంటే మామూలుగా ఉడకబెట్టమంటాడు దానికి అమ్మదానం వేరండి మీకు కూడా తెలుసండి దాని సంగతి వేరే విషయం మీకు తెలందేం కాదు కానీ కొట్టుకాడు కొనుక్కున్నప్పుడు ప్లెయిన్ రైస్ లాగా వేయించుకుంటారు కొందరు కారం తక్కువ తినేవాళ్ళు నేను చెప్పండి పూర్తిగా కారం ఎక్కువ తినేవాళ్ళు డబుల్ మసాలా అంటారు డబుల్ మసాలా అంటే ఏంటంటే కింద నుంచి కొట్టుకొస్తాడు అనమాట కింద కర్రీ అంతా కింద ఉంటుంది కదా అక్కడి నుంచి ఇట్ట కొట్టి మొత్తం రైస్ అంతా కలిపి అది వేస్తాడు పూర్తిగా నేను కూడా అలాగే తెచ్చుకుంటా ఇవాళ అందరికీ ఒక విషయం చెప్తూ మర్చిపోయానండి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు అండి అలాగే ఇవాళ మా అక్క బావ గారు పెళ్లి రోజు అండి అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళు సెలబ్రేషన్ ఏం చేసుకుంటలేదు అయితే మా వీళ్ళిద్దరిని మా అక్క బావని అందరూ విష్ చేయండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటారు ఇది అంటారు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటారు మీరే పెట్టండి అవన్నీ అన్నీ చెప్పలేదు ఇది మీ మమ్మల్ని అందరూ చెప్పండి అనుకుంటారు నేను ఆల్రెడీ చెప్పాను అండి బాగారు మీకు మా అక్కకి అండి హృదయపూర్వక మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి ఎన్ని సంవత్సరాలు మా పిల్లయ్య మీ పెళ్ళి అయినా తెలదేంటి 2013లో అయింది 13లో అయింది బాగా చెప్పాడు గుర్తుందే దగ్గరుండి అన్ని పెళ్లి చేసింది నేను దగ్గర బాగా గుర్తుంది అన్నాడు ఏంటంటే అంటే ఏ సంవత్సరమో గుర్తుందా లేదా అని డౌట్ సంవత్సరం గుర్తుందా ఆ రోజు మర్చిపోయే రోజు ఏంటంటే February 14 అంటే ప్రేమికుల దినోత్సవం ఆ రోజు పెళ్ళి అయింది అది అలా వచ్చింది అదే బలి లక్కీకి వచ్చింది ప్రత్యేకం నీకేంటి డబుల్ మసాలా కావాలా సింగిల్ మసాలా కావాలా నాకు డబుల్ మసాలా కావాలి డబుల్ మసాలా అయితే కింద తీయాలి కింద తీయండి మన గురించి తెలుసుగా మీకు డబుల్ మసాలా ఇది ఏం తింటా ఎంతగా ఏడుతుంది ఏంటంటే చాలు మరి కింద ఇంకా దాని గుమాయింపు అదే దాన్ని ఏమంటారు సెమాయింపా సెమాయింపు కాదు సెగ ఉంది ఇంకా కింద మళ్ళీ వెళ్ళాలా పొలం వెళ్తాను మందు కొడతాను క్లోరోపొటాస్ 2 గుంటల మాట ఉంది దాన్ని కొట్టి వచ్చేస్తాను ఇంకో మందు పేరు చెప్పు ఇంకో మందు పేరు జింకు దేనికి అగ్గి తెగులు అంటే ఎండాకాలమా తెలదా అన్ని దానికా దీనికన్నా ఎందుకంటే కౌలుకి ఇచ్చేసినప్పుడు నేను ఎందుకన్నాక అంటే నాకు తెలదని కోరో పొటాపస్ మసా అంటున్నాడు అప్పమాను అందుకోసం ఇంకో దాని పేరు చెప్పమంటున్నాడు అదే నాకేమనిపిస్తుంది దీపావళి మందులు ఉంటాయి కదా ఆ టైప్ లాగా వినపడుతుంది పొలం క్లోరో పొటాపస్ ఉంది మోనో పొటాపస్ ఉంది అన్నీ ఉన్నాయండి అమ్మా రెస్టారెంట్కి వెళ్తేనే నిమ్మకాయ ఇలా కాకన్నా ఎన్ని ఇస్తారు ఫింగర్ బౌల్స్ అని ఫింగర్ బౌల్స్ అలాగే ఉంది మాకు లాస్ట్ మిగిలింది కూడా మేము వదలమండి అన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేస్తాం ఇక నాకు కూడా ఎలా చూసారు అసలు అదైతే కడగక్కర్లేదు అదే ప్లేట్ అయితే కడగక్కర్లేదు కడగాలి అలా కాదు ఈ రేంజ్ తినేస్తానండి శుభ్రం నచ్చింది అనుకోండి మొత్తం ఊర్చి తాగేయడమే అదండి బాగుంది మరి మా బావగారు చేసిన విధానంగా మీరు కూడా ఈ మటన్ దమ్ బిర్యానీ చేసుకోండి అనండి మరి మా ఈ మటన్ దమ్ బిర్యానీ వీడియో కనుక నచ్చితే మన గోదావరి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి లైక్ చేయడం షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మీ ముందుకు వచ్చేస్తుంటామండి ఇలా